సో సీనరీ డ్రాయింగ్ వేస్తున్నాము. ఫస్ట్ 4 సైడ్స్ బార్డర్ అనేది వేసుకోవాలి. ఓకేనా? కంప్లీట్ అయితే థంబ్ ఇంప్రెషన్ పెట్టుకో. తర్వాత ఇక్కడ స్కై అర్త్ అనేది డివైడ్ చేసుకోవాలి. సో స్కై అర్త్ అనేది 60%, 40%, 50%, 50% ఇట్లా ఎట్లన్నా మనం వేసే డ్రాయింగ్ ను బట్టి డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 50% వేస్తున్నా. 50% వేసి వీటి పైన ఈ లైన్ పైన హిల్స్ అనేది వేస్తున్నా. ఓకే, ఇలా హిల్స్ అనేది వచ్చినాయి. సో ఇలా హిల్స్ కంప్లీట్ చేయండి. సో మీకు వీడియోలో కనిపించడానికి నేను కొంచెం డార్క్ చేస్తున్నాను. ఈ లైన్ ఏదైతే డివైడ్ చేసుకున్నామో అది డార్క్ చేయకూడదు, మరీ డార్క్ ఉండకూడదు, అట్లని లైట్ అనేది ఉండకూడదు. ఓకేనా? సో ఇలా హిల్ స్టేషన్ అనేది డ్రా చేయాలి. ఓకే, హిల్స్ ఇవన్నీ. ఓకే, ఫస్ట్ ఇది కంప్లీట్ అయింది. తర్వాత ఇక్కడ ట్రీస్ ఏవైతే ట్రీస్ ఉన్నాయో ఆ ట్రీస్ ని డ్రా చేసి చూపించాలి. మనకు దూరంగా ఎలా కనిపిస్తాయి? చిన్నదిగా కనిపిస్తాయి, అవునా? చిన్నదిగా కనిపిస్తాయి. ఆ చిన్నదిగా వాటికి ఇలా బుషెస్ అనేది చూపించాలి. సో కొన్ని వాటికి ఆ స్టెమ్ కూడా కనిపించుకోకుండా ఉంటుంది. తర్వాత ఇటుపక్క ట్రీస్, ఓకే. సో మనకి ఎన్ని ట్రీస్ కావాలో అన్ని ట్రీస్. తర్వాత ఇక్కడ హౌసెస్ ఉన్నట్టుగా డ్రా చేస్తాం. సో ఈ హౌసెస్ కి ప్యారలల్ లైన్స్ అనేది రావాలి. ఇక్కడ డోర్ అనేది చూపించాలి. డోర్ థిక్నెస్ డబల్ లైన్ చూపించాలి. ఓకే, తర్వాత ఇక్కడ ఇట్ సైడ్ ఈ యొక్క ఏదైతే రూఫ్ ఉందో అది కూడా డబల్ లైన్ చూపించాలి. ఇది కూడా ఇట్ సైడ్ డబల్ లైన్ అనేది చూపించాలి. ఇది 3 సర్ఫేసెస్ కనిపిస్తాం కాబట్టి ఎక్కడెక్కడైతే మనకు సర్ఫేస్ కనిపిస్తుందో దానికి తగ్గట్టుగా డ్రా చేయాలి. తర్వాత ఇక్కడ విండోస్, డోర్స్ చూడండి, 3 సర్ఫేసెస్, ఇక్కడ ఒక సర్ఫేస్, ఇది ఒక సర్ఫేస్, ఇది ఒక సర్ఫేస్ కదా. సో లైన్స్ అనేటివి ప్యారలల్ గా ఉంటాయి. ప్యారలల్ లైన్స్ అనేటివి డ్రా చేయాలి, అది గమనించాలి. మళ్ళీ ఇటుపక్క ఇంకొక హౌస్.
సో ఇక్కడ ఒక విండో థిక్నెస్, మరీ దూరంగా ఉంటే డీటెయిల్స్ అనేటివి కనిపించవు, దగ్గరగా ఉంటే డీటెయిల్స్ అనేటివి కనిపిస్తాయి. ఓకేనా? సో ఇక్కడ ఒక డోర్, ఈ డోర్ పై భాగం నుంచి విండోస్ అనేది డ్రా చేయాలి. సో ఇది డోర్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏదైతే పొగ చట్టం ఉంటుందో ఆ పొగ చట్టం అనేది ఉంది ఈ ఇంటికి. సో ఆ పొగ చట్టాన్ని డ్రా చేస్తుంది. ఇలా డబల్ లైన్ చూపిస్తూ, సో ఈ లైన్ అనేది అలానే ఉంటుంది. ఇక్కడ పొగలు ఏదైతే వస్తున్నాయో ఆ పొగల్ని ఇలా డ్రా చేయాలి. ఓకే. తర్వాత ఇక్కడ ఏదైతే ఇంటి మధ్యలో గ్రాస్ ఉంటుందో ఆ గ్రాస్ ని ఇలా డ్రా చేస్తుంది. తర్వాత ఇటుపక్క ఇంటి వెనకల కూడా చెట్టు ఉంది. ఆ చెట్టుకి బుషెస్ ఏవైతే కొమ్మలు ఉన్నాయో అవన్నీ ఇలా చూపిస్తుంది. ఓకేనా? ఓకే. తర్వాత సో ఇక్కడ కూడా చిన్నగా గ్రాస్ చూపిస్తూ ఇక్కడ ఒక ట్రీ అనేది చూపించాలి. సో మీరు నెక్స్ట్ లెవెల్ కి జాయిన్ అయినారంటే దాంట్లో ట్రీ ఎలా డ్రా చేయాలి, లీవ్స్ ఎలా డ్రా చేయాలి, బుషెస్ ఎలా డ్రా చేయాలి, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకే. ఓకే. ఇటుపక్క ఒక ట్రీ. సో ఇక్కడంతా గ్రాస్ అనేది ఉంటుంది. గ్రాస్ ని ఇలా డ్రా చేయాలా, లైక్ మనకు హార్ట్ బీట్ చూపిస్తుంది కదా దీంట్లో, ఎక్స్రేలో. ఎక్స్రే తర్వాత ఇట్లా అలా చూపించాలి. ఓకే.
ఇప్పుడు షేడింగ్స్ అనేది ఇవ్వాలి. షేడింగ్ అనేది హిల్స్ కి ఎక్కడెక్కడైతే మనము లైటింగ్ పడతా ఉందో డార్క్ షేడింగ్స్, లైట్ షేడింగ్స్ అన్ని ఇవ్వడం వల్ల సో సింపుల్ గా స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రా చేయడానికి ఈ డ్రాయింగ్ అనేది చాలా సులభంగా ఉంటుంది. సో పర్ఫెక్ట్ గా ఒక రాత్రిలోని డ్రాయింగ్ చేయాలంటే అవ్వదు. సో డైలీ కొంచెం కొంచెం అనేది నేర్చుకోవాలి. సో నేను ఇలా లైట్ షేడింగ్ ని స్మడ్జింగ్ చేస్తున్నాను. అదేవిధంగా డార్క్ షేడింగ్ ని కూడా ఇలా స్మడ్జింగ్ అనేది చేస్తాను. సో ఫస్ట్ లైటర్ గానే ఇస్తున్నాను, మళ్ళీ డార్క్ షేడ్స్ అనేది కొండల్లోనే మనకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఆ యొక్క డెప్త్స్ అనేటివి ఉంటాయి, వాటిని డ్రా చేసుకోవాలి. ఒకేసారి ఏదో అబ్బా అనే పిక్చర్ డ్రా చేసేసి అబ్బాయి కోచింగ్ బాగుంది అనడం కంటే ఫస్ట్ స్లోగా చిన్న చిన్న డ్రాయింగ్స్ తో ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ పైన స్కై చూపించాలి కదా, స్కైలో కూడా క్లౌడ్స్ ని పెన్సిల్ షేడింగ్ తోని స్లోగా చూపిద్దాం. సో ఎక్కడైతే కొంచెం డార్క్ గా ఉంటుందో దాన్ని ఇలా క్లౌడ్స్ అనేది పెన్సిల్ తో చూపిస్తాం. చూడండి ఇక్కడ ఇక్కడ డార్క్నెస్ లైట్ అంతా ఉంది. సో ఇక్కడ డార్క్ గా ఉంది. ఇప్పుడు ఇలా అవుట్లైన్ ఇచ్చి సింపుల్ డ్రాయింగ్, ఫస్ట్ సింపుల్ డ్రాయింగ్ నుంచి నేర్చుకోవాలి. ఆహో ఓహో అనేసి మొదట్లోని పెద్ద పెద్ద డ్రాయింగ్ వేయడం దానికంటే ఫస్ట్ పెన్సిల్ ఎలా పట్టుకోవాలి, చిన్న చిన్న సీనరీస్ ఎలా వేయాలి, దానికి డెప్త్ వాల్యూమ్స్ ఎలా ఇవ్వాలి, సో ఎక్కడ మనకు షేడ్స్ లైటింగ్స్ పడుతోంది, ఓకే అవన్నీ అబ్జర్వ్ చేయాలి. సో ఎక్కడెక్కడైతే డార్క్ గా ఉంటుందో ఆ డార్క్నెస్ అనేది చూపిస్తున్నాం. సో ఇదంతా సన్ లైటింగ్ పడిన చోట లైట్ గా ఉంటుంది, ఎక్కడైతే లైట్ పడలేదో అక్కడ డార్క్, అట్లాంటి చోట మనకు లైట్ పడని చోట డార్క్ షేడింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడంతా డార్క్ షేడ్. సో ఎక్కడెక్కడైతే మనకు లైట్ పడలేదో అక్కడంతా డార్క్ షేడ్, ఇక్కడ లైట్ షేడింగ్ ఉంది డార్క్ షేడింగ్, సో మొత్తము మిగతాది డార్క్ షేడింగ్ అనేది చేస్తున్నాం ఇక్కడ. తర్వాత ఈ కొండలకి ఎక్కడ డార్క్ షేడింగ్ ఉందో అక్కడ డార్క్ షేడింగ్ వేసుకుందాం. సో అండర్ హ్యాండ్ పొజిషన్, బేసిక్ అండర్ హ్యాండ్ పొజిషన్ అంటారు కదా, ఆ విధంగా పట్టుకొని షేడింగ్ చేస్తాం. సో ఎక్కడెక్కడైతే మనకు డార్క్ ఉందో డార్క్ కావాల్సిన చోట అంతా డార్క్ చేస్తాం. ఆ డార్క్ టోన్ అనేది కూడా ఈవెన్ గా తీసుకురావాలి.
ఓకే. సో తర్వాత ఏదైతే హౌస్ వేసినామో ఆ హౌస్ లైన్స్ కూడా అవుట్లైన్ అనేది డార్క్ గా వేయాలి. సింపుల్ డ్రాయింగ్స్ తో స్టార్ట్ చేయాలి ఇప్పుడు కూడా. సో ఇక్కడ పొగ చుట్టం అనేది చూపిస్తున్నాం. ఈ పొగ చుట్టం పొగలు ఏదైతే ఉందో దాన్ని లైన్స్ చూపించాలి, కర్వ్డ్ లైన్స్. తర్వాత విండోస్, డోర్స్, ఏదైతే మనము ట్రీ పోర్షన్ చూపించామో ఆ ట్రీస్, ఆ బుషెస్ కూడా డార్క్ చేయాలి. ఓకే, ప్రతి ఒక్కటి బుషెస్, ట్రీస్ అన్ని డార్క్ చేస్తుంది. ఓకే, ఈ గ్రాసెస్, ఈ ట్రీ ఎండ్స్, ఇవన్నీ డార్క్ పెన్సిల్ తో డార్క్ చేయాలి. సో ట్రీ బుషెస్ అనేది మీరు ఎలా షేప్ లో ఉంటే బాగుంటుంది అనేది కూడా ఒక్కొక్క ట్రీని ఒక్కోలాగా డ్రా చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి కదా మనకు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుషెస్. అంటే బుషెస్ అమర్చేదానికి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ట్రీ బుషెస్ డిఫరెంట్ గా ఉంది, ఈ ట్రీ బుషెస్ డిఫరెంట్ గా ఉంది. అవుట్లైన్, ట్రీ అవుట్లైన్ బుష్. సో దీనికి కూడా స్టెప్ బై స్టెప్ డ్రాయింగ్ అనేది ఉంటుంది. ఎవరైతే స్టెప్ బై స్టెప్ నీట్ గా డ్రాయింగ్ మీద ఫోకస్ పెట్టి నేర్చుకోవాలి, టైం ని స్పెండ్ చేయాలి అనే వాళ్ళు డ్రాయింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఊరికే టైం పాస్ మాత్రం వేస్ట్ అవుతుంది. సో అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. చూడండి, సింపుల్ డ్రాయింగ్, ఈజీగా ఫాస్ట్ గా విత్ ఇన్ 15-20 minutes లో అయిపోయింది. సో మీరు కూడా ఇలా డ్రా చేయాలంటే నాకు యూట్యూబ్ లో మెసేజ్ చేయండి కామెంట్స్ లో. ఓకే, సో డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను.